సో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. 30 ఏళ్ళ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే 1994లో నుంచి ఉద్యమం స్టార్ట్ అయిందో ఇది ఇప్పుడు ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందనుకోవచ్చు. సో దీనిపై మనతో మాట్లాడడానికి విద్యాశాఖ మెంబర్ చారకొండ వెంకటేష్ మనతో ఉన్నారు. సో చారకొండ వెంకటేష్, చెప్పండి, మీ 30 ఏళ్ళ పోరాటం ఇది ముగింపు పలికిందనుకోవచ్చా? మీరు రేవంత్ రెడ్డిపై ఏం చెప్తారు? ఇప్పుడు ఈ చారిత్రకాత్మకమైనటువంటి సందర్భంలో ఎస్సీ వర్గీకరణ అనేది 30 ఏళ్ళ పోరాటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగింపు పలికారు. అంటే ముగింపు పలకడం అంటే ఏంటంటే వీళ్ళకి న్యాయం చేయటం. అంటే మాదిగల పోరాటాన్ని అంటే మనసారా ఈ మాదిగల అన్యాయమైనటువంటి మాదిగలకు రాజకీయ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అన్యాయమైనటువంటి ఈ సమాజానికి మేలు చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా అసలు ఆయన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూసినట్లయితే అసలు ఎంత అంటే మాదిగ సమాజంలో ఒక గొప్ప ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి గారి రుణం ఎట్లా తీర్చుకోవాలనే ఆలోచనకు వచ్చినటువంటి సందర్భం. ఎందుకనంటే ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినటువంటి మాటలు అసలు తన జీవితానికి అంటే మాదిగలకు న్యాయం చేయడం కోసము ఇంత సంతృప్తి ఇచ్చినటువంటి ఈ జీవితం చాలు అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. అంటే ఎంత చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు ఉన్నారు అనటానికి ఆయన మాట్లాడినటువంటి మాటలే నిదర్శనం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మన ఈ మీడియా మీడియా ముఖంగా నేను మాదిగ సమాజానికి అంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలిపి చట్టరూపంగా తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మాదిగ సమాజం అంతా అండగా నిలబడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మాదిగ ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకోసం అంటే ముఖ్యమంత్రి గారి యొక్క పని విధానం, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం తెలిసిన వాడిగా చెప్తా ఉన్నా. అంటే ఆయన మాదిగల కోసము అంటే ఎస్సీ వర్గీకరణతో పాటు రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా అంటే ఉపాధి అవకాశాలు కావచ్చు, మాదిగలకు పెట్టాల్సిన దగ్గర ఆయన చాలా సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాదిగలకు చాలా చెప్పారు. అంటే ఈ చెప్పాల్సినటువంటి ఈ చేయాల్సినటువంటిది ఏదైతే ఉందో మాట ఇస్తే ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉంటాడటానికి ఇట్లాంటి సంఘటనలే మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. అందుకోసమే నేను ఏమంటున్నానంటే ఈరోజు మాదిగ సమాజం అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడి ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొక అంశం ఏంటంటే ఈ యొక్క పోరాటంలో 30 ఏళ్ళ పోరాటంలో ఇలా మందకృష్ణ మాదిగ కూడా చాలా ఉంది అని చెప్పేసి భావిస్తున్నారు. సో మందకృష్ణ మాదిగ గురించి ఏం చెప్తారు? అంటే మందకృష్ణ మాదిగల హీరో మాదిగ ఉద్యమానికి పెద్ద హీరో ఆయన. అంటే మందకృష్ణ గారి మాదిగ ఆయన పోరాటం లేకపోతే ప్రజలు మాదిగలు కదిలేవారు కారండి. అందుకోసమే ఇప్పుడు మందకృష్ణ గారి పోరాటాన్ని మేమంతా స్వాగతిస్తా ఉన్నాం. ఆయన పోరాటం, ఆయన త్యాగం అనేది ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం అనేదే ఈరోజు ఫైనల్గా. కాబట్టి ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి ఎట్లయితే కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నామో పోరాటానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టి పోరాటాన్ని నడిపి త్యాగం చేసినటువంటి మందకృష్ణ మాదిగన్న కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సో మరి మందకృష్ణ మాదిగ సంబంధించి చూసుకుంటే నిన్న ఏదైతే 9% ఇచ్చారో సో దానికి 11% ఇస్తే బాగుండేది అని చెప్పేసి కూడా కోరారు. సో దీనిపై ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7% ఉండే మాదిగలకు వచ్చేటువంటి వాటా ఈరోజు తెలంగాణలో 9% చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ఈరోజు మాదిగలకు రావాల్సినటువంటి వాటా ఇంకేదన్నా ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి తెలుసు ఏం చేయాలి, ఎట్లా చేయాలని నాకు తెలుసు. మాదిగల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు. అంటే మీ యొక్క సూచన, మీ యొక్క ఏదైతే అది ఉందో అది ఖచ్చితంగా సమాజం అంతా చూస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా విన్నారు, అట్లేం లేదు. ముఖ్యమంత్రి గారు చాలా ఈరోజు సమాజం పట్ల ఒక గొప్ప గౌరవంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాపాలన, సామాజిక న్యాయముకి కట్టుబడి ఉన్నటువంటి నాయకుడు. అందరు ముఖ్యమంత్రులాగా, అందరు నాయకులాగా కాదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మందకృష్ణ మాదిగన్న కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మందకృష్ణ, మీరు
మీరంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా మనం ఈరోజు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మాదిగ సమాజానికి పిలుపునివ్వండి. వర్గీకరణ అయింది కదా, 9% వచ్చింది. ఏదైనా చిన్న టెక్నికల్ విషయాలు ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడదాము. కానీ ఈ వర్గీకరణ వచ్చిన సందర్భంగా మాదిగలు ప్రతి ఇంట్లో సంబరాలు చేయాలని చెప్పేసి మీరు పిలుపునివ్వండి. కాబట్టి మీరు ఈరోజు మందకృష్ణన్న మీరంటే ముఖ్యమంత్రి గారు కూడా గౌరవం. సో మీ పోరాటాన్ని గౌరవించారు. మాదిగల పట్ల ప్రేమ ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు, కింది స్థాయి నుంచి చూసినటువంటి నాయకుడు. కాబట్టి మాదిగల యొక్క ఆర్థిక పరిస్థితి, మాదిగల యొక్క సామాజిక పరిస్థితి, మాదిగల యొక్క రాజకీయ పరిస్థితి అన్నీ తెలుసు. కాబట్టి ఈరోజు మందకృష్ణన్న మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి రండి. మీరు ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు ప్రస్తావన పెట్టండి, మాట్లాడండి, రాండి. కానీ బయట సమాజంలో ఇదంతా కొంత విషయాలను, టెక్నికల్ విషయాలను బయట పెట్టి వర్గీకరణ చేసిన తర్వాత మనం కృతజ్ఞత ఫస్ట్ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మందకృష్ణన్న మాదిగా సమాజానికి అంతగా పిలుపునియండి. రేవంత్ అన్న మనకు వర్గీకరణ చేశాడు, మిగతా రాష్ట్రాల మీద దృష్టి పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలి, కర్ణాటకలో చేయాలి. మరొక అంశం ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎస్సీ వర్గీకరణ ముగింపు పలికింది అనుకోవచ్చు. ఇదే అంశం చూసుకుంటే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీకి కూడా ఇదే జరగాలని కోరుకుంది. సో మరి బీజేపీ హయాంలో జరుగుతుంది అనుకోవచ్చా? అంటే బీజేపీ అనేది అంటే జనరల్గా ఈ వర్గీకరణ అంశం అన్నది సుప్రీంకోర్టు రాష్ట్రాలకు పరిమితం చేసి చెప్పింది. ఇది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు, రాజకీయ అవకాశాల్లో ఇది ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకాశాలు మాదిగలకు రావాలి కదా, కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఎస్సీ వర్గీకరణ కావాలని మేము అంటా ఉన్నాం. కాబట్టి మందకృష్ణ కూడా మీరు పోరాటం చేయాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా, ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఎస్సీ వర్గీకరణ కావాలి. మిగతా రాష్ట్రాలలో కూడా కావాలి. మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా చేయమని చెప్పాలి, పోరాటం చేయండి. సో కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ఎస్సీ వర్గీకరణ చేసి దేశంలోనే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము ఆదర్శంగా ఉండదలుచుకున్నాము దేశానికి అని చెప్పేసి ప్రకటన చేశాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగిస్తున్నది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. కాబట్టి మన కృష్ణమాది అన్న ఖచ్చితంగా మీరంతా ఈరోజు రేవంత్ అన్నతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొక చివరి అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే మీ ఎస్సీ వర్గీకరణ ముగింపు పలికిందో, సో దీనికి ఏమైనా సన్మాన సభ లాంటిది ఏమైనా కార్యక్రమం చేయబోతున్నారా? డెఫినెట్గా మేము అందుకోసం ఇంత మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం అంతా, అదేవిధంగా మాదిగ సంఘాలన్నిటినీ మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఒక పెద్ద పబ్లిక్ విజయోత్సవ మీటింగ్ పెట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి యొక్క రుణం తీర్చుకోదలుచుకున్నాం. మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందో, సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం కోసం అధికారం ఇవ్వాలని చెప్పేసి అడిగినాము. సో అధికారం ఈరోజు ఇచ్చారు. సో కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క అది ఏదైతే ఉందో ఆయన రుణం తీర్చుకోవడానికి మాదిగలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ చారకొండ వెంకటేశ్వర. సో మొత్తానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, మాదిగల ఫోరం సంబంధించి వీళ్ళంతా ఇంటెలెక్చువల్ కలవడం జరిగింది. సో వీరంతా ఏదైతే 7% నుంచి 11% రిజర్వేషన్ సానుకూలంగా ఇచ్చారో, సో ఇది కనుక సంతోషంగా ఉన్నాము. మనం రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి కూడా సన్మానం చేసే అవకాశం ఉందని కూడా చారకొండ వెంకటేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్, ప్రెస్ క్లబ్ నుంచి.